అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేశ్వర రెడ్డి, పునర్జన ఆయుర్వేదం నుంచి మాట్లాడుతున్నాను. అందరూ ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు. నేనంటాను ఆయుర్వేదమే మహాభాగ్యం అని. ఎందుకంటే ఆయుర్వేదమే ఆరోగ్యానికి మూలం కాబట్టి. గడిచిన దశాబ్ద కాలంగా పునర్జన ఆయుర్వేద ద్వారా క్యాన్సర్ వ్యాధికి బ్రహ్మాండమైన చికిత్సలు అందించడం జరుగుతుంది. ఒక ప్రక్కన క్యాన్సర్ వ్యాధికి చికిత్స అందిస్తూనే మరో ప్రక్కన క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేస్తూ ఆయుర్వేదంతో క్యాన్సర్ వ్యాధికి చికిత్సలపై అందరికీ అవగాహన కల్పించడం జరుగుతుంది. క్యాన్సర్ వ్యాధి సంక్రమణ దగ్గర నుంచి వైద్య విధానాల్లో క్యాన్సర్ వ్యాధికి ఉన్న చికిత్సా విధానాల వరకు విశ్లేషణ ద్వారా అందరికీ తెలియజేయాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో ద్వారా క్యాన్సర్ బాధితుల ఇమ్యూనిటీ పెంచడానికి ఉన్న ప్రధాన వైద్య విధానాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇమ్యూనోథెరపీ వర్సెస్ రసాయన ఆయుర్వేదం. క్యాన్సర్ వ్యాధికి అనేక రకాల చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సర్వసాధారణంగా క్యాన్సర్లకు సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చికిత్సలు అందిస్తూ ఉంటారు అలోపతి వైద్యులు. ఇవి కాకుండా క్యాన్సర్ వ్యాధిని మరింత సమర్థవంతంగా ఎదుర్కొనడానికి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వంటి అత్యాధునిక చికిత్సలు కూడా అందుబాటులోకి వచ్చాయి ఈ రోజున. వీటిలో ఇమ్యూనోథెరపీ మంచి ఫలితాన్ని ఇస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇమ్యూనోథెరపీ ఇప్పుడు కొత్తగా వచ్చిన విధానం ఏమీ కాదు. ఇది ఎప్పటి నుంచి అందుబాటులో ఉంది. వాస్తవానికి ఇమ్యూనోథెరపీ అన్ని క్యాన్సర్లకు అమలు చేయడం సాధ్యపడదు. మిగిలిన క్యాన్సర్లలో ఇమ్యూనోథెరపీ 100కి 10 మందిలో ఫలితాలను ఇస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఉదాహరణకి మూత్రాశయ క్యాన్సర్లలో ఎప్పటి నుంచో ఇమ్యూనోథెరపీ విధానాన్ని అమలు చేస్తున్నారు. మూత్రాశయ క్యాన్సర్లను తొలి దశలో గుర్తిస్తే బీసీజీ ఇంజెక్షన్ ద్వారా శరీరంలో ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకుంటూ ఉంటారు. ఇలా మూత్రాశయ క్యాన్సర్లలో ఇమ్యూనోథెరపీ ద్వారా ఓ మోస్తరు ఫలితాలు వెలువడినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. క్యాన్సర్ కణాలు మొదట ప్రభావం చూపించేది రోగ నిరోధక వ్యవస్థ పైనే. శరీరంలోని రోగ నిరోధక శక్తి దెబ్బతిన్నాక క్యాన్సర్ కణాలు విపరీతంగా వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి. అలాంటప్పుడు నశించిన రోగ నిరోధక శక్తిని ఉత్తేజింపజేసి తిరిగి క్యాన్సర్ కణాలపై పోరాడేలా చేయడాన్నే ఇమ్యూనోథెరపీ అంటాం. రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని రకాల కణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టీ లింఫోసైట్లు, యాంటీబాడీలు వృద్ధి చేసే బి లింఫోసైట్లు, సహజ కిల్లర్ కణాలు, మాక్రోఫేజెస్, డెండ్రైటిక్, ఇలా రోగ నిరోధక వ్యవస్థలో కొన్ని కణాలు ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే సూక్ష్మ క్రిముల నుంచి శరీరానికి రక్షణను కల్పిస్తూ ఉంటాయి. కానీ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఈ కణాలన్నీ నిర్వీర్యం అయిపోతూ ఉంటాయి. ఇమ్యూనోథెరపీ ద్వారా నిర్దిష్టమైన డ్రగ్ను శరీరంలోనికి పంపి రోగ నిరోధక వ్యవస్థను పునరుద్ధరించడం జరుగుతుంది. కొత్త శక్తిని నింపుకున్నటువంటి వ్యాధి నిరోధక కణాలు క్యాన్సర్ కణాలపై దాడి చేసి వాటిని నాశనం చేస్తాయి. క్యాన్సర్ కణాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రోటీన్ను గుర్తించి దాన్ని నాశనం చేయడంలో ఇవి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తిని పెంచి మొదట క్యాన్సర్ కణాలకు ఆహారమైన కణాల నుంచి వేరు చేసి క్యాన్సర్ కణాల విభజనను అడ్డుకోవటంలో ఇమ్యూనోథెరపీ అనేది ప్రధాన లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ ఈ విధంగా ఇమ్యూనోథెరపీ ద్వారా ట్రీట్మెంట్ అందించిన కేవలం 10% మంది మాత్రమే ప్రయోజనం పొందడం దురదృష్టకరమైన విషయం. అదే ఆయుర్వేదంలోని రసాయన ఆయుర్వేదం ప్రత్యేకించి క్యాన్సర్ బాధితుల రోగ నిరోధక శక్తి మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. క్యాన్సర్ పేషెంట్లలో ఇమ్యూనిటీని పెంచడానికి ఎన్నో రసభస్మాలు, రసౌషధాలు ఈ రోజున మనకు అందుబాటులో ఉన్నాయి. నమ్మకాన్ని బట్టి బాధితులు ఎలాంటి వైద్యాన్నైనా ఆశ్రయించనివ్వండి. అనుపానంగానో సహపానంగానో రసాయన వైద్యాన్ని ఆశ్రయిస్తే చక్కటి ప్రయోజనం ఉంటుందని మాత్రం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.